కలేడియం సెగ్యుయినం హోమియోపతిలో ఈ పేరు వినగానే చాలామందికి ఒకే ఒక్క విషయం గుర్తొస్తుంది. కాని ఆ పాపులర్ నమ్మకం ఒక అసంపూర్ణమైన నిజం మాత్రమే. రండి, ఈరోజు ఈ మందు వెనుక ఉన్న అసలు కథేంటో, పూర్తి నిజమేంటో తెలుసుకుందాం. అవును, చాలామంది నమ్మేది ఇదే. కలేడియం కేవలం పురుషుల బలహీనతకు మాత్రమే పనిచేస్తుందని. నిజంగా కథ అంతేనా, లేకపోతే మనం కేవలం సగం మాత్రమే వింటున్నామా? పదండి, ఈ అపోహను కాస్త పక్కన పెట్టి చూద్దాం. నిజానికి కలేడియం పాపులర్ అయింది ఒక కారణానికి. కాని దాని అసలైన పవర్ఫుల్ ఉపయోగాలు మాత్రం పూర్తిగా వేరే ఉన్నాయి. అవేంటో తెలిస్తే బహుశే మనం ఆశ్చర్యపోతాం. అసలు ఈ కలేడియం సెగ్యుయినం అంటే ఏంటి, ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది అమెరికన్ అరూమ్ అని పిలిచే ఒక మొక్క నుంచి తయారుచేసే హోమియోపతి మందన్మాట. సరే, దాని మూలం పక్కన పెడితే అసలు దాని పనితీరు ఏంటి అన్నదే మనకు ముఖ్యం. చూడండి, మనం చూస్తున్నది పజిల్లో కేవలం ఒకే ఒక ముక్క. దాని అసలు పవర్ ఎక్కడ దాగుందంటే స్మోక్ చేసేవాళ్లమీద, ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల మీద. అవును, విన్నది నిజమే. కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదూ. సరే, మొదటగా ధూమపానం చేసేవాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఏళ్ల తరబడి సిగరెట్లు, బీడీలు ఇలాంటివి వాడటం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలొస్తాయి కదా. వాటిని ఎదుర్కోవటంలో ఈ కలేడియం ఒక సైలెంట్ హీరోలా పనిచేస్తుందనమాట. స్మోకర్స్లో ఇది ప్రధానంగా 2 ఏరియాలపై గురిపెడుతుంది. ఒకటి మన నరాల వ్యవస్థ, 2 మన ఊపిరితిత్తులు. అవి ఎలా ప్రభావితమవుతాయో, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నికోటిన్ అనేది నెమ్మదిగా మన నరాలను దెబ్బతీస్తుంది. దాని ఫలితంగా ఏమవుతుంది? జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మెదడు ఎప్పుడూ ఒక రకమైన మబ్బు పట్టినట్టు ఉంటుంది, ఏకాగ్రత కుదరదు, చిన్న చిన్న శబ్దాలు కూడా విపరీతమైన చిరాకు వస్తుంది. ఇలాంటి నరాల బలహీనతను సరిచేయడంలో కెలేడియం బాగా సహాయపడుతుంది. ఇక ఊపిరితిత్తుల విషయానికి వస్తే పరిస్థితి మనందరికీ తెలిసిందే. గొంతు బిగుసుకుపోయినట్లు అనిపించటం, ఊపిరి తీసుకోడానికి చాలా కష్టపడటం, ఆగకుండా వచ్చే దగ్గు, ఛాతీలో నొప్పి, కొన్నిసార్లు ఆస్తమా వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలతో బాధపడే వారికి కెలేడియం కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. సరే, స్మోకింగ్ సమస్యల నుంచి ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయానికొద్దాం. అదేంటంటే, కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల భరించలేనంత దురద వస్తుంది కదా. ఆ దురదను తగ్గించడంలో కెలేడియం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడో చిన్న ఆసక్తికరమైన విషయం. కొంతమందికి దోమలు, పురుగులు ఎక్కువగా కుడుతుంటాయి గదా, ఎప్పుడైనా గమనించారా? దానికి కారణం వాళ్ల శరీర వాసన కొంచెం తీపిగా ఉండొచ్చు. వినడానికి వింతగా ఉన్నా అలాంటి వారికి కూడా ఈ మందు ఉపయోగపడగలదని చెప్తారు. ముఖ్యంగా పరిశుభ్రత లోపించడం వల్లొచ్చే ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమైన దురదకు కారణమవుతాయి. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ జననేంద్రియాల దగ్గర చాలా ఇబ్బంది పెడుతుంది. స్క్రీన్ మీద చూస్తే లక్షణాలు కాస్త వేరుగా ఉన్నా మూల సమస్య ఒకటే. ఆ తీవ్రమైన దురద, మంటను తగ్గించడంలో కెలేడియం తన పాత్ర పోషిస్తుంది. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాక మళ్ళీ మనం మొదలుపెట్టిన ప్రశ్నకు వద్దాం. కలేడియం నిజంగా నపుంసకత్వానికి మందా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దాని వెనకున్న పూర్తి నిజాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కలేడియం అనేది అన్ని రకాల నపుంసకత్వానికి పనిచేసే మ్యాజిక్ పిల్ కాదు. ఈ స్లైడ్లో ఉన్న ఆర్డర్ చూడండి. 1. దీర్ఘకాలంగా పొగాకు వాడటమనేది అసలు కారణం. దానివల్ల 2. నరాలు బలహీనపడతాయి. ఈ నరాల డ్యామేజ్ వల్ల 3. పురుషాంగంలో స్పర్శ, సంచలనం తగ్గిపోతుంది. కోరిక ఉన్నప్పటికీ అంగస్తంభన సమస్య వస్తుంది. ఇప్పుడు 4. కలేడియం సరిగ్గా ఈ మూల కారణాన్ని, అంటే నరాల బలహీనతను టార్గెట్ చేస్తుంది. అంతేకాని ఇది సాధారణ బూస్టర్ కాదు. ఓకే, దీని ఉపయోగాలు అన్నీ చూశాం కదా. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం అదేంటంటే మోతాదు మరియు హెచ్చరికలు. ఈ మందును ఎలా వాడాలి, ఇంకా ముఖ్యంగా ఏం చెయ్యకూడదు. ఈ విషయంలో మూల గ్రంథాలు చెప్పిన అత్యంత కీలకమైన హెచ్చరిక ఒకటుంది. దాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. స్వీయ వైద్యంలో ఈ మందును అస్సలు తీసుకోకండి. ఇది చాలా చాలా ముఖ్యం. డాక్టర్ను సంప్రదించడం ఎందుకు తప్పనిసరి? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, అసలు సమస్య ఏంటో సరైన నిర్ధారణ జరగాలి. రెండోది, కెలేడియం చాలాసార్లు చికిత్సలో మొదటి అడుగు మాత్రమే. అదే పూర్తి పరిష్కారం కాకపోవచ్చు. ఏ పవర్లో, అంటే 30 సీనా 200 సీనా వాడాలి, దాని తర్వాత ఇంకేమైనా మందులు అవసరమా అనేది ఒక నిపుణుడైన వైద్యుడు మాత్రమే నిర్ణయించగలరు. కాబట్టే చివరిగా ఒక్క ప్రశ్న ఆలోచిద్దాం. ఏదైనా ఒక ఔషధం గురించి అసంపూర్ణంగా సగం సగం తెలుసుకోవటం ఎంత ప్రమాదకరం? పూర్తి సమాచారం ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈరోజు ఈ విశ్లేషణ కెలేడియం గురించిన ఆ పూర్తి చిత్రాన్ని అందించిందని ఆశిస్తున్నాను.